గ్లాసులు తెచ్చుకొని ఒక క్వార్టర్ తెచ్చుకొని మందు వేసుకొని తాగుతున్నారు. ముందు చూస్తేనేమో యెహోవా నా కాపరి అని రాస్తుంది. ఓకే, యెహోవా ఈయన కాపరి, ఈయన జీతగాడు. దేనికి అంటే అదిగో అక్కడ చూడండి, ఆ క్వార్టర్ బాటిల్ సగం ముందు ఇంకా ఓడకా అనుకుంటా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు మన వీడియోస్ చూస్తారేమో, గాడ్స్ వే మిషన్ అనేది చూసి వెళ్ళిపోయారు. పిలుస్తుంటే కూడా ఆగలేదు. చూడండి, పేరుకేమో క్రైస్తవులు, చేసేదేమో లుచ్చా పనులు. నా ప్రాణానికి నా ఆత్మకి నేను అలవాటు చేసుకున్న మంది ఇక్కడ కాదు, ఇది టెంపరీ లైఫ్. అక్కడ మనది పర్మనెంట్ రాజ్యం. ఆ రాజ్యం కోసం ఇక్కడ కష్టపడాలి. ఈ లోకంలో తినడం కోసం మనం గవర్నమెంట్ జాబులు చేయక్కర్లేదు, ప్రైవేట్ జాబులు చేయక్కర్లేదు, అనేక పిచ్చి పిచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్ చేయక్కర్లేదు. ఆ లోకం కోసం ఈ లోకంలో మనం శ్రమించాలి, కష్టపడాలి. రోజంతా ఎండలో కష్టపడితే 1000 రూపాయలు రావట్లేదే, మరి నీకు నిత్య జీవం ఎట్లా ఇస్తాడు దేవుడు ఇక్కడ కష్టపడకపోతే? సుఖంగా ఉంటున్నాను, చాలా సంతోషం. అది చెప్పటానికి వీలు కాదు. సిగరెట్ తాగితే 5 నిమిషాలే ఉంటుంది, మాణిక్చంద్రం వెళ్తే 10 నిమిషాలు ఉంటుంది, ఒక క్వార్టర్ మంది వేస్తే 2 గంటలు ఉంటుంది, బీర్ వేస్తే గంటే, ఇంకా ఏదైనా భయంకరమైన పాపమైన కూడా 15-20 నిమిషాలు. ఆ తర్వాత ఏంటి? ఆ తాత్కాలికమైన సుఖం కోసం ఎందుకు? అంటే దేవుడు మనకి పెట్టిన జ్ఞానాన్ని మర్చిపోయి ఇంకా వేరే జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం. ఆ పిచ్చి జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం మందు తాగి. అది ఎంతవరకు గ్యారంటీ? అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ త్రాగినంతసేపు భార్యను కొడతావో తెలీదు, తిడతావో తెలీదు, పిల్లల్ని ఏం చేస్తావో తెలియదు, పక్కనతో ఎన్ని గొడవలు పడతావో తెలియదు. అలాంటి అవసరమా? దేవుడు ఎవ్వరికీ లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా. మతోన్మాదుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ నశించాలని నేను చెప్పను, వాళ్ళందరూ మారు మనసు పొందాలి, వారందరూ రక్షణలోనికి రావాలి, వారందరూ పరలోక రాజ్యం చేర్చాలి. మీరు ఈ విషయానికై ప్రార్థించండి. ఓకే, నెల్లూరు జిల్లా మొత్తం ఈ సంవత్సరంన్నరలో అనేక ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్ సోమశిల ప్రాజెక్టు, మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది అటు కడప మీదుగా వచ్చేది పెన్నా నది, నెల్లూరు వెళ్ళేది అనమాట. ఇది నెల్లూరు జిల్లాలో సోమశిల కలవాయి మండలం అనమాట. ఇది వెంకటగిరి తిరుపతి వెళ్ళే హైవే, నేషనల్ హైవే 565లో ఉన్నాం. కరెక్ట్ బ్రిడ్జి మీద పెన్నా నది పైన ఉన్నాం. ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాం. మీరు కూడా సువార్తని ప్రకటించండి. నామకార్థుల్లాగా, వేషధారులాగా ఉండబాకండి. ఎందుకంటే వ్యభిచారినైనా సరే ప్రేమిస్తాడు, కానీ వేషధారిని మాత్రం దేవుడు క్షమించడు. అందుకని మీరు తెలుసుకోండి. ఓకే, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ రోజు నువ్వు చనిపోయావు అంటే దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. మీరేమంటారు? అయ్యా నాకు జాబ్ ఉంది అందుకని నేను మీ సువార్త చేయలేకపోయాను, అయ్యా నాకు బిజినెస్ ఉంది అందుకని నేను మీ సువార్త చేయలేకపోయాను, అన్ని ఈ సిల్లీ కబుర్లు చెప్తారు. ఆ సొల్లు మానేసి దేవుడి కోసం ప్రయాసపడండి. ఎందుకు అంటే చేతులు లేని వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు, దేవుడు నీకు చేతులు ఇచ్చాడు. కళ్ళు లేని వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు, దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. కాళ్ళు లేని వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు, దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు. అన్నీ ఇచ్చి నిజంగానే చెప్తున్నా, ఈ రోజు మీరు చనిపోతే ఇటు పక్క పరలోకం ఉంది, ఇటు పక్క నరకం ఉంది, మధ్యలో నీకు జడ్జిమెంట్ ఉంది. అడుగుతున్నాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నాకు ఏం చేస్తారు? మీరు తెలుసుకోండి. నీ అవయవాలు నీకు అడ్డు రాకూడదు, నీ కుటుంబ పరిస్థితులు నీకు అడ్డు రాకూడదు, నీ బిజినెస్లు నీ జాబులు నీకు అడ్డు రాకూడదు దేవుని సువార్త నిమిత్తం. అలా ఉండాలి. కొంతమంది క్రైస్తవులకి సువార్త చేయాలి అంటే జాబ్ అడ్డం వస్తుంది. కొంతమంది క్రైస్తవులకి సువార్త ప్రకటించాలి అంటే వాళ్ళు చేసే వ్యాపారం, ఉద్యోగం అడ్డొస్తుంది. ఎందుకు అంటే ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, నీకు మంచి పోస్టే ఇచ్చాడు. ఎందుకు? ఆయన పని చేయకుండా సర్దుకోవడానికి కాదు, కనీసం నీ పక్కనోడి కన్నా సువార్త చెప్పాలి కదా. జాబులు లేకుండా బికారి ఎదవల్లాగా ఉంటేనేమో, ప్రభువా నాకు జాబు లేదు, పని చేసుకోవడానికి నేను నమ్ముకున్నాను అని బ్రతిమలాడతావు. బ్రతిమలాడినప్పుడు ఆయన పాపం ఏదో ఒకటి ఇస్తాడు. ఇస్తేనేమో నీ పాటికి నీ పనే నువ్వు చూసుకుంటావు, కానీ దేవుడు పని చేయవు. అదేంటి నీకు అంత పొగరెందుకు? తగ్గించుకొని నీకు జాబ్ ఉన్నా కూడా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, అది ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, నేను సువార్త ప్రకటించాలి అనేది సెన్స్ నీకు కలిగి ఉండాలి కదా. నీ జాబ్ నీకు అడ్డం వస్తే నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి చేరతావు? నీ వ్యాపారం నీకు అడ్డు వస్తే ఎట్లా?
అయ్యా నాకు వ్యాపారమే లేదు, నాకు అసలు నడవట్లేదు, నాకు వ్యాపారం దయచేయమంటే ప్రభు నీకు మంచి వ్యాపారాన్ని ఇస్తాడు. కనీసం వచ్చే కస్టమర్స్ కన్నా కరపత్రిక ఇచ్చి నీ సాక్ష్యాన్ని చెప్తే వాళ్ళన్న రక్షణలోకి వస్తారుగా. కానీ నీకు అసలు ఖాళీయే ఉండదు, ఎందుకంటే బిజినెస్ అంతా పెరిగిపోయింది. మరి దేవుడు ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, కానీ మరి నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దయచేసి తెలుసుకోండి. కొంతమందే పనివారు, కొంతమందే ఉన్నారు. కోత విస్తారంగా ఉంది. ఇదిగో ఈరోజు ఈ నెల్లూరు ప్రాంతంలో చేస్తున్నాము. ఇది ఎన్ని రోజులకు బట్టిదో తెలియదు, ఇంకా సంవత్సరం బట్టిదో సంవత్సరంన్నర బట్టిదో తెలియదు. ఎందుకంటే కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి, మినిమం ఒక 1300-1400 గ్రామాలు ఉన్నాయి. మేము చేస్తే ఎన్ని చేస్తాం? మహా అంటే రోజుకు ఒక 20-25, మహా అంటే 30 చేస్తాం. వాళ్ళల్లో తిట్టేవాళ్ళు తిడతారు, కొట్టబోయే వాళ్ళు కొట్టబోతారు, తరుముకునే వాళ్ళు తరుముకుంటారు. ఏదో గట్టిగా నిలబడి చేస్తాం, కరెక్టే. కానీ మీరేం చేస్తున్నారు? ఈ లోకంలోనే మీ సంపాదన కోసం చూసుకుంటున్నారా? ఈ లోకంలోనే ఇంకా ఏదో సాధిద్దాం అనుకుంటున్నారా? ఈ లోకంలో మీ కుటుంబం కోసం, మీ పిల్లలు చదువుల కోసం, మంచి మంచి హాస్పిటల్స్ కోసం, మంచి మంచి బట్టల కోసం, మీ ఫ్లాట్ల కోసం, రియల్ ఎస్టేట్ రంగం కోసం చూసుకుంటున్నారా? ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు, తీసుకెళ్ళిపోతారు. అన్నీ వదిలేసి తీసుకెళ్ళిపోవటం మన ప్రాణాన్ని. అది ప్రాణము గాలిలో కలిసిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది. నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి అంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకుండా అన్ని కల్లిబుల్లి కబుర్లు చెప్తే ఏం ఉపయోగం లేదు. పని కల్పించుకో, పని కల్పించుకొని మరి సువార్త చెప్పాలి. మాట కలుపు, వచ్చే సువార్త ప్రకటించి ఏమవుతుంది? ఎందుకు చెప్పలేవు? దేవుడే నీ కోసం ప్రాణం పెట్టాడు, నీకేమో పక్కన వాళ్ళ గురించి చెప్పడానికి సిగ్గు, పక్కన వాళ్ళకి దేవుడి గురించి చెప్పడానికి సిగ్గు. దేనికి అట్లా? ఎన్ని రోజులు సిగ్గుపడతావు? ఈరోజు నువ్వు సిగ్గుపడతావు. నీ ఆస్తి, నీ కుటుంబము, నీ బంధుమిత్రులు ఎవ్వరూ నీతో పాటు రారు. నీ ఆత్మ సింగిల్గా వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేశాను ప్రభు అడుగుతాడు. ఏం చెప్తావు? అప్పుడు నీ కులం ఎవరన్నా నిన్ను తీసుకొచ్చి నరకం నుంచి బయటికి, నీ కుటుంబం ఎవరన్నా బయటికి తీసుకొస్తారా? నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు బయటికి తీసుకొస్తాయి నరకం నుంచి. నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడేమో తెలుసుకో. ఎంతకాలం నామకార్థంగా ఉంటావు? చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మేము ఎందుకు చేస్తున్నాం? అన్ని లాస్ అయిపోయినా కూడా చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం? ఎక్కడైనా నా ఎక్స్పీరియన్స్కి జాబ్ చేస్తే 50,000 ఈజీగా ఇస్తారు. సరిపోవు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి 50,000? ఎందుకు చేస్తున్నాం? ఈ లోకంలో మనం ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తామో దాన్ని దేవుడు తీసేస్తాడు, అలాంటి తీసేసాడు కూడా. అందుకని మనదంతా గురి ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ ఆలోకం కోసం ప్రయాసపడాలి, ఆలోకాన్ని ప్రేమించాలి, ఆలోకంలో సంపాదించాలి. ఇక్కడ ఏం సంపాదిస్తే ఏం ఉపయోగం? నీటి మీద బుడగ వంటిదే ఈ జీవితం. ఆ బుడగే పోయిందనుకో పరిస్థితి దారుణం. తెలుసుకోండి. కనీసం ఒక్కరికన్నా నీకు మాట్లాడటానికి అవకాశం లేదనుకో, ఒక పేదవాడికి భోజనం పెట్టు, 4 మాటలు చెప్పు. లేదంటే ఎవరికైనా ఒక టీ తాగిపించు, 4 మాటలు చెప్పు. దేవుడు కార్యం చేస్తాడు నువ్వు మాట్లాడితే. అసలు నువ్వు మాట్లాడితే కదా. నీకు చింత లేదు, ఈ లోకం మీదనే నీకు చింత, పరలోకం మీద నీకు చింత లేదు, సిగ్గు కూడా లేదు. ఎందుకంటే దేవుడు పాపం ఈ భూమి ఆయన పాదపీఠం. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? సరే వచ్చాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఆయన మొహం మీద ఉమ్మూసారు ఠూ అని. అయినా కూడా ఆయన సిగ్గుపడలా, నీ కోసం ప్రాణం పెట్టాడు, చివరి రక్తపొట్టు వరకు కార్చాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా శిలువ మీద ఈ ప్రక్కటెముకలో బల్లెం పెట్టి పొడిచారు, చచ్చిపోయాడా లేదా చూద్దామని. వాళ్ళు రోమా సైనికులు ఒక్కసారి పొడిచారు. నువ్వు ఎన్నిసార్లు పొడుస్తున్నావు? సిగ్గు లేకుండా సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు, వ్యభిచారం చేస్తావు, అక్రమ సంబంధం పెట్టుకుంటావు. ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు నీ అక్రమ సంబంధం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ప్రభు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఈ కెమెరాతో తీసే వీడియో చాలా చిన్నది, ఆయన కెమెరా చాలా పెద్దది. అక్కడ మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అక్రమ సంబంధం పెట్టుకొని ఎన్ని రోజులు సుఖంగా ఉంటావు? ఇదే నన్ను సుఖము? పరలోకంలో సుఖం అవసరం లేదా? ఎంతకాలం? ఇంకా ఎంతకాలం? చెప్పు. అంటే కనీసం నీకు బాధ్యత లేదా? పుట్టుకతోటే క్రైస్తవులు, మీ బంధువులు క్రైస్తవులు, మీ ఇంట్లో వాళ్ళు క్రైస్తవులు, మీ మిత్రులు క్రైస్తవులు, మీ వాళ్ళే పాస్టర్లు. దేనికి? ఏం సాధించడానికి? అంటేనేమో పచ్చిగా మాట్లాడతాడు మల్లికార్జున బ్రదరు, గాడ్స్ మిషన్ అని అనుకుంటారు. కనీసం బాధ్యత ఉండాలి కదయ్యా. ఎవరు చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కడున్నాను చేస్తాను కాబట్టి నేను మాట్లాడతాను. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ లోకంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏమి సాధించినా వేస్టే. నేను చాలా సాధిద్దామని ప్రయత్నాలు చేశా, ఏమి లేదు, 0. నా జీవితంలో మిగిలింది 0. ఎప్పుడైతే ప్రభు కోసం బయలుదేరానో అప్పటి నుంచి చాలా సుఖంగా ఉంటున్నాను, చాలా సంతోషం. అది చెప్పటానికి వీలు కాదు. సిగరెట్ తాగితే 5 నిమిషాలే ఉంటుంది, మాణిక్చంద్రం వెళ్తే 10 నిమిషాలు ఉంటుంది, ఒక క్వార్టర్ మంది వేస్తే 2 గంటలు ఉంటుంది, బీర్ వేస్తే గంటే, ఇంకా ఏదైనా భయంకరమైన పాపమైన కూడా 15-20 నిమిషాలు. ఆ తర్వాత ఏంటి? ఆ తాత్కాలికమైన సుఖం కోసం ఎందుకు? అంటే దేవుడు మనకు పెట్టిన జ్ఞానాన్ని మర్చిపోయి ఇంకా వేరే జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం. ఆ పిచ్చి జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం మందు దాగి.
అది ఎంతవరకు గ్యారంటీ? అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ త్రాగినంతసేపు భార్యను కొడతావో తెలీదు, తిడతావో తెలీదు, పిల్లల్ని ఏం చేస్తావో తెలియదు, పక్కన తోటి ఎన్ని గొడవలు పడతావో తెలియదు. అలాంటి అవసరమా? దేవుడు ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా, ఎవరికి లేని మంచి పనిని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని మంచి ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని వ్యాపారాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉండే నీకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? నీ పని చూసుకోవడానిక, నీ వ్యాపారం చూసుకోవడానిక? బుద్ధి ఉండక్కర్లా, జ్ఞానం కొద్దిగానే ఉండాలిగా. సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయం ఎలాంటిది? ఎలక్షన్ రాబోతుంది, ప్రభుత్వం ఏదొస్తుందో తెలియదు, వస్తే ఏమవుతుందో తెలియదు, సువార్త ప్రకటించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అవకాశం ఉంది, ప్రకటించవచ్చు కదా. సమయోచితమైన జ్ఞానం ఏమైపోయింది నీకు ఇచ్చింది? నీ సొంత పెట్టుబడి పెట్టుకుంటున్నావా? నీ జీవితం కోసం పెట్టుకుంటున్నావా? నీ కుటుంబం కోసం పెట్టుకుంటున్నావా? ఏం చేయడానికి? ఫస్ట్ నీ సాక్ష్యాన్ని కాపాడుకో, ఆ తర్వాత నలుగురికి సువార్తను ప్రకటించు. అది శాశ్వతం. ఇదంతా అశాశ్వతమే. నువ్వు ఎంత ప్రాకులాడి అన్నీ ఏదో సాధిద్దాం అనుకున్నా నీ జీవితంలో మిగిలేది జీరో. ఇది పక్కా తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఏదో ఎండగా ఉంది, జస్ట్ కాసేపు స్నానం చేద్దాం వచ్చాం, ఫ్రెష్గా స్నానం చేసాం, ఇక్కడ మంచిగా బట్టలు వేసుకున్నాం, వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాం. కానీ మీరు కూడా సువార్తను ప్రకటించండి. ఎన్ని కోట్లు సంపాదించినా నీ సంపాదన అక్కడ అక్కడకు రాదు. నువ్వు 4 ఆత్మలకు సువార్త చెప్పినా అవి మాత్రమే కౌంట్ పరలోకానికి చేరుతుంది. ఓకే, తెలుసుకోండి, బాగుంటుంది. మీరు బాగా ఒక విషయాన్ని గమనించాలి. ఏం గమనించాలి అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు కట్టే సిమెంట్ గుడిలో నేను లేను, మీరు కట్టే మట్టి గుడిలో నేను లేను, మీరు కట్టే ఐరన్ దాంట్లో నేను లేను, బంగారపు గుడి కట్టినా నేను దాంట్లో లేను, మీ హృదయంలో ఉంటున్నాను అని చెప్పాడు దేవుడు. అంటే మన హృదయమే ఆయన ఆలయం. దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి? పేరుకేమో క్రైస్తవులు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇగో ఇలాంటి మందు సీసాలు తెచ్చుకొని తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. సరే, తాగితే తాగారు. ఆ తాగేది ఏంటి? ఆ తాగటం వల్ల నీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. నువ్వు ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు. సిగరెట్లు తెచ్చుకుంటారు, తాగుతారు, ఆ పొగంతా నింపేసుకుంటారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. చెడు తలంపులన్నీ ఆలోచిస్తారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. దేవుడు నిన్ను పాడు చేయడా? నీ జాబ్ ఉంచుతాడా? నీ వ్యాపారాన్ని ఉంచుతాడా? నువ్వు చేసే పని ఉంచుతాడు అనుకుంటున్నావా? నీ ఆస్తులన్నీ ఉంచుతాడా? చాలా పొరపాటు. ఏ రోజు నిన్ను మొత్తుతాడో తెలియదు. మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుడు నన్ను మొత్తాడు, నేను బాగుపడ్డాను. మిమ్మల్ని కూడా మొత్తక ముందే మీరు బాగుపడండి. మీరు ఇప్పుడు జీవించే లైఫ్ పర్మనెంట్ కాదు, మీరు చేసే పనులు శాశ్వతమైనవి కావు. ఆయన రాజ్యం కోసం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఇక్కడ చెయ్యండి. ఆ విత్తనాలు మీరు నాటండి, అదే పంటను మీరు కోస్తారు అక్కడ. అంతేగాని ఉందిలే, ఇంకా చాలా టైం ఉందిలే, ఏదో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుందాం, మన పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుందాం, మన పనులు మనం చేసుకుందాం అంటే దేవుడు మొక్కుతాడు. ఇది వాస్తవం. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, అందరూ మారండి, ఆయన పనిని మీరు ప్రకటించండి. మీకు ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి ఆయన పని చేస్తే. మీకు తెలియట్లా తాత్కాలికమైన ఆశీర్వాదం ఏం చేసుకోవటానికి. ఎగ్జాంపుల్, ఇప్పుడే ఉన్న పాటుగా ఉండి నేను చనిపోయాను అనుకోండి, నాకు తెలుసు, నాకు గ్యారెంటీ ఉంది, నేను పరలోకం చేరతా. నీకుందా ఈ గ్యారెంటీ? దేవుడి కోసం ఏమైనా చేసావా నువ్వు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, నువ్వేం చేసావు ఆయన కోసం? తెలుసుకోండి. ఓకే, ఈ లోకం శాశ్వతం కాదు. మీరంతా ప్రార్థించండి. నెల్లూరు జిల్లాలో మతోన్మాదుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ నశించాలని నేను చెప్పను, వాళ్ళందరూ మారు మనసు పొందాలి, వారందరూ రక్షణలోనికి రావాలి, వారందరూ పరలోక రాజ్యం చేర్చాలి. మీరు ఈ విషయానికై ప్రార్థించండి. ఓకే, నెల్లూరు జిల్లా మొత్తం ఈ సంవత్సరంన్నరలో అనేకమైన విషయాలు మీకు ఇంకా చెప్తాను. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. మీ సంఘాన్ని బలపరుచుకోండి, మీ సంఘాన్ని కట్టుకోండి, మీ సంఘాన్ని నిలబెట్టుకోండి, మీ సంఘాన్ని పరలోకానికి చేర్చండి. ఓకేనా? సంఘం కన్యకగా ఉండాలి. ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. మీ సంఘం కన్యకగానే ఉందా? కన్యకగానే ఉంచుతున్నావా? లేదా నువ్వే పాడు చేస్తున్నావా మీ విశ్వాసుల్ని? నువ్వే నాశనం చేస్తున్నావా మీ ఆత్మీయ స్థితిని? మీ సంఘ విశ్వాసాలని చెల్లాచెదురైపోతున్నారా? కాపాడుకో, రోజులు బాగోలేవు. నీ సంఘాన్ని బలపరచాలి అంటే నువ్వు ఉపవాసాలుంటే నీ సంఘాన్ని కట్టుకో. వధువు సంఘాన్ని నువ్వు పాడు చేయొద్దు. వరుడు రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకెళ్ళపోబోతున్నాడు. ఈ సంఘం అంతా ఎత్తబడే విధంగా ఉండాలి, ఇక్కడే మిగిలిపోయేలాగా ఉండకూడదు. నీ సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచు, నీ సంఘాన్ని బలపరచు, నీ సంఘం కోసం కన్నీరు కార్చు. ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు, సేవకుడు అని పేరు పెట్టుకున్నావు, ఏం సాధించావు? ఎన్ని ఆత్మల్ని? ఆ సంఘంలో వాళ్ళని ఈ సంఘంలోకి చేర్చుకుంటున్నావా? ఇంకొక సంఘంలో వాళ్ళని ఈ సంఘంలోకి లాక్కుంటున్నావా? నువ్వంటే ఏం కష్టపడి సువార్తను ప్రకటించవా?
ఎన్ని రోజులు నువ్వు ఆ సంఘాల్లో వాళ్ళని ఈ సంఘాల్లో వాళ్ళని పిలుచుకుంటావు? నువ్వంటూ ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా పత్రికలు పంచు, నీ సాక్ష్యాన్ని చెప్పు, రోడ్డు మీదకి రా. సిగ్గే ఉంది? దేవుడే రోడ్డు మీద కొట్టించుకొని ప్రాణం పెట్టాడు, నీకేం సిగ్గాయా పాస్టర్? అందుకని రా, నువ్వు రోడ్డు మీదకి రా. ఆదివారం రోజు నీ సంఘంలో పరిచర్య అయిపోయిన తర్వాత, వాక్య పరిచర్య, రోడ్డు మీదకి వచ్చి సువార్త ప్రకటించు. నువ్వు ప్రకటిస్తే చాలు, నీ మందిరం పట్టదు. ఏ శ్రమంలో పగలగొట్టి మళ్ళీ ఇంకో పెద్దది కట్టాలి. నువ్వు ప్రకటిస్తే కదా. ఎవడైతే ఎక్కువ కానుకలు ఇస్తాడో వాడినే ప్రేమిస్తావు, ఎవడైతే మంచి భోజనాలు ఇస్తే వాళ్ళనే ప్రేమిస్తావు, ఎవరైతే గవర్నమెంట్ జాబులు వ్యాపారస్తులు వాళ్ళనే ప్రేమిస్తావు, ఎవరైతే నీకు మర్యాదలు ఇస్తే వాళ్ళనే ప్రేమిస్తావు, ఎవడైతే నీకు ఆపోజిట్గా ఉంటాడో వాడిని ప్రేమించు, ఎవడైతే కానుక సరిగ్గా ఎవడో వాడిని ప్రేమించు, ఎవడైతే సరైన భోజనాలు పెట్టడో వాడిని ప్రేమించు. అంటే నువ్వు తప్పు చేసినా చూస్తూ ఉండాలి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తావు, ఎవరైతే పాటలు బాగా పాడతారో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తావు, ఎవరైతే ఆరాధన జరిగిస్తారో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తావు. నువ్వే మంచి పాటలు పాడాలి, నువ్వే మంచి ఆరాధన చేయాలి, నువ్వే వాక్యాన్ని చెప్పాలి, నువ్వు చెప్పిందే గొప్ప. దయచేసి తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. నీ సంఘము నువ్వు సిద్ధంగా ఉన్నావా? పాస్టర్లకి ఇది హెచ్చరిక. నువ్వు ఒక్కడే ఉంటే సరిపోదు. సంఘం నీకు అప్పచెప్పాడు దేవుడు. సంఘాన్ని నువ్వు ఏ విధంగా చూసుకోవాలి, సంఘాన్ని ఏ విధంగా నువ్వు కట్టుకోవాలి. వధువు సంఘం. నీ సంఘంలోనే అసభ్య కార్యాలు జరుగుతున్నాయా? ఎందుకు నీ సంఘాన్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావు? నీకు టైం ఇచ్చాడు కదా ప్రభు, ఇంకా ఎంతకాలం నువ్వు అట్లనే ఉంటావు? తెలుసుకోండి. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. ఈరోజు నేను నెల్లూరు జిల్లా, అటు కడప జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా బార్డర్లో ఉన్నాం. ఏంటి అంటే ఇది సోమశిల ప్రాజెక్టు. ఇది కనిపిస్తుంది కదా, ఇది సోమశిల ప్రాజెక్టు. ఇప్పుడు నేను పెన్నా నది నడి ఒడ్డు మీద ఉన్నాను. ఇది రోడ్డు మీదే, కాకపోతే పెన్నా నది సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ఎందుకు కారు మీద కూర్చొని ఆగుతున్నాను, గొడిగేసుకున్నానంటే నాకేం సోకు కాదు, బాగా ఎండగా ఉంది. జస్ట్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి, అందుకని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఏమనుకోబాకండి, కొన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే, మేము ఇప్పుడే సువార్త ముగించుకొని మధ్యాహ్నం భోజనం టయానికని వెళ్తున్నాను. దేవాని ఉద్దేశములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమ. ఇది బాగా గాలి వస్తుంది. ఇక్కడ గాలి వచ్చినా పర్వాలేదు, గట్టిగా పట్టుకుంటా, వదిలే సమస్య లేదు. ఇవాళ ఏంటి అంటే మేము భోజనానికి వెళ్తున్నాం. సువార్త ముగించుకొని నేను భోజనానికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బాగా 2 డిస్పోజల్ గ్లాసులు తెచ్చుకొని, ఒక క్వార్టర్ తెచ్చుకొని మందు వేసుకొని తాగుతున్నారు. ముందు చూస్తేనేమో యెహోవా నా కాపరి అని రాస్తుంది. ఓకే, యెహోవా ఈయన కాపరి, ఈయన జీతగాడు. దేనికి అంటే అదిగో అక్కడ చూడండి, ఆ క్వార్టర్ బాటిల్ సగం ముందు ఇంకా ఓడకా అనుకుంటా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు మన వీడియోస్ చూస్తారేమో, గాడ్స్ వే మిషన్ అనేది చూసి వెళ్ళిపోయారు. పిలుస్తుంటే కూడా ఆగలేదు. చూడండి, పేరుకేమో క్రైస్తవులు, చేసేదేమో లుచ్చా పనులు. దేవుడు మనకి చెడ్డ పేరు రాకుండా ఏం చేస్తుందండి? అరే మరి ఇంత దారుణమా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, సిగ్గుండక్కర్లా? విశ్వాసులకు సరే పాస్టర్ల కన్నా ఉండాలిగా. నీ సంఘాన్ని నువ్వు బలపరచాలి కదా, నీ సంఘాన్ని నువ్వు క్షేమంగా చూసుకోవాలి కదా, నీ గొర్రెలను నువ్వు సరిగ్గా మేపాలి కదా. ఆయన గొర్రెల కోసం ప్రాణాన్నే పెడతాడంట, మంచి కాపరి. త్వరలో వరుడు రానై ఉన్నాడు. వధువు సంఘం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి కదా. పాస్టర్లకు చెప్తున్నాను ముఖ్యంగా, అసలు విశ్వాసులను పట్టించుకోవట్లేదు చాలామంది. ఎందుకని అట్లా? నీ సంఘం కన్యక సంఘం కదా. నీ సంఘాన్ని ఎవరన్నా పాడు చేస్తే నువ్వు చూసుకుంటావా? దేవుడు నీకు అప్పగించాడు కదా. నువ్వు ఎట్లా ఉన్నావు ఈ రోజున? నీ సంఘస్థులంతా తెచ్చుకొని మందు అవుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, దేవునికి దూరమై నాశనం అయిపోతున్నారు. దేవుడు నీకు అప్పచెప్పాడు, వాళ్ళకి నిన్ను నియమించాడు కాపరిగా. కనీసం వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసుకోవాలిగా, నీ సంఘాన్ని నువ్వు బలపరచుకోవాలిగా. ఆదివారం ఒక్కరోజు వాక్య పరిచర్య చేస్తావు, సోమవారం ఏం చేస్తున్నావు, మంగళవారం ఏం చేస్తున్నావు, బుధవారం ఏం చేస్తున్నావు, గురువారం ఏం చేస్తున్నావు, శుక్ర శనివారాలు ఏం చేస్తున్నావు? ఇంట్లో తిని వాళ్ళు ఇచ్చిన కానుకతో పడుకుంటున్నావు. సువార్త భారం లేదా నీకు?
అంటే దేవుడే వచ్చి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు తన పిల్లల కోసం. నువ్వేం చేస్తున్నావు నీ సంఘస్థుల కోసం? కనీసం సువార్తను ప్రకటించాలిగా. ఆ పక్కన చర్చిలో వాళ్ళకి వెళ్ళి గాలం వేస్తావు, ఈ చర్చిలో తీసుకొచ్చుకుంటావు. ఈ పక్క చర్చి దగ్గర వరకు వెళ్తావు, మరి నలుగురిని తెచ్చుకుంటావు. ఏమయ్యా పాస్టర్లు అసలు చాలామంది ఇట్లా తయారయ్యారు. ఎందుకని? మీరు ఓనుగా రక్షించబడే పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్పి కదా మీరు కనాలి వాళ్ళని ఆత్మీయంగా. అంటే మీకు లెక్కలేదు, మీరు సువార్త చేయరు. ఎందుకు చేయరు? మీకంటే ఎవరు ఎక్కువ పాట పాడినా ప్రాబ్లమే, మీకంటే ఎవరు ఎక్కువ 4 సువార్త మాటలు చెప్పినా ప్రాబ్లమే. నీది నీకే గొప్ప, నీ డప్పు నీకే, అంతేనా? ఏం సాధిస్తావు ఈ లోకంలో? దేవుడే నీ కోసం ప్రాణం పెడితే కనీసం నీకు ఇంకిత జ్ఞానం ఉండాలిగా. వారమంతా సువార్త ప్రకటించాలి కదా. అంటే ఏదో ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావా నువ్వు? ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తే వాళ్ళనే ప్రేమిస్తావు, ఎవరు మంచి భోజనాలు పెడితే వాళ్ళనే ప్రేమిస్తావు, ఎవరిది గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళకే మర్యాద ఇస్తావు. అంటే పేదవాళ్ళకి దేవుడు కాదా? దేవుడు వచ్చింది దేనికండి? పేదవారి కోసమా, ధనవంతుల కోసమా, పాపుల కోసమా, పరిశుద్ధుల కోసమా? పాపులను నువ్వు ప్రేమిస్తే వారమంతా సువార్త చేస్తావు కదా, ఎందుకు సువార్త చేయలేకపోతున్నావు? తెలుసుకోండి. పాస్టర్లే చెప్పించుకుంటే ఎలా? అంటే ఎందుకు నేను పాస్టర్ని ఇలా మాట్లాడుతున్నానంటే, వారం వచ్చి వారం మళ్ళీ పోయేసరికి వారము ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వచ్చే వరకు కూడా ఒక్క రోజు కూడా సువార్త ప్రకటించరు. ఆ చెప్పిన వాళ్ళకే చెప్పి 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 వాళ్ళు కూడా నిద్రపోతున్నారు చర్చిల్లో. నశించిపోయే ప్రజలు మీరు వెతికి రక్షించండి. ఆయన వచ్చాడు కదా వెతికి రక్షించడానికి. మీరు కూడా సువార్త చేయండి, కొత్త కొత్త వాళ్ళంతా వస్తారు, దేవుడిని తెలుసుకుంటారు. మరొక విషయం ఏంటంటే, ఈ రోజున అసలు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, దేవుడికి చెందాల్సింది అసలు దేవుడికి చెల్లిస్తున్నారా? మీకు చెందాల్సింది మీరు తీసుకుంటున్నారా? బాగానే ఉంది. మీరు తీసుకోవటం ఏంటి? మీకు చెందాల్సింది ఇంకా డబలే తీసుకుంటున్నారు. అంటే దేవుడిది కూడా దొంగిలిస్తున్నారు. ఏంటంటే, మీకు రాబడిలో వచ్చింది దశమ భాగం ఇస్తేనే మీరు దేవుడికి దశమ భాగం ఇచ్చినట్టు కాదు. మీకు సమయం ఎంత ఉంది? రోజు 24 గంటలు ఉంది. 24 గంటలో 10% అంటే ఎంత? ఎన్ని గంటలు వస్తుంది? కనీసం ఒక గంట గట్టిగా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక గంటన్న ఎవరికైనా సువార్తం చెప్తున్నావా? అంటే దేవుడు సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. ఏం సాధించడానికి? అరే నీకు ఆఫ్టర్లో ఒక రోజు నువ్వు పని చేస్తే 400 వస్తాయో, 500 వస్తాయో, మహా అంటే 1000 రూపాయలు వస్తాయో. నీకు ఏదైనా పెద్ద జాబ్ అయితే మహా అంటే రోజుకు 10,000 వస్తాయి. ఆఫ్టర్ ఆల్ నీ జీతం కోసం పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా క్రమం తప్పకుండా పని చేస్తున్నావు. మధ్యలో ఒక 15 నిమిషాలు గ్యాప్ తీసుకొని భోజనం సస్తా బతుకుతా మింగి వెళ్ళిపోయి చేస్తున్నావు నీ జాబు. అంటే దేవుడు నీకు ఇంత మంచి లైఫ్ని ఇచ్చాడు, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంత మంచి జాబ్ని ఇచ్చాడు, ఇంత మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. నీ బ్రతుక్కి కనీసం దేవుడి కోసం దొంగిలించకుండా నీ సమయాన్ని దేవుడి కోసం కేటాయిస్తున్నావా? ఒక్క గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక్క గంట సువార్త చెప్తున్నావా? ఎందుకు ఇంత స్వార్థం? అంటే దేవుడు సొమ్ముని దేవుడి టయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తున్నావా? ఏం సంపాదిస్తావు? నీకు అసలు భయం లేదా? భక్తి కూడా లేదుగా. విశ్వాసులంటే ఇలా ఉన్నారు, సరే పోనీ అనుకోవచ్చు. అరే పాస్టర్లు కూడా కనీసం దేవుడికి చెందాల్సిన టైం దేవుడి కోసం కేటాయించట్లేదు. అదేమంటే నేను సమర్పణ, దేవుడి కోసం నేను ప్రత్యక్షపరచబడ్డాను, నేను దేవుని కోసం ప్రత్యేకించుకున్నాను, దేవుని కోసం సమర్పించుకుంటున్నానని పేరు చెప్పుకుంటున్నారు. కానీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. పరలోకం అనే చెట్టు పేరు చెప్పి దేవుడు అనే కాయలు అమ్ముకుంటున్నారు. ఏం చేయడానికి? అరే కనీసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవు, దేవుడికి చెందాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వవు. ఏం చేయటానికి? నీ సంఘం కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి నీ విశ్వాసాల కోసం ప్రార్థన చేయి. నీ సంఘం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందట్లేదు? నీ సంఘం ఎందుకు ఇంకా విస్తరించబడట్లేదు? ఎప్పుడు లేని స్థితిలోనే ఉంటున్నావే. ఒక పాస్టర్గా నువ్వే లేని స్థితిలో ఉంటే నీ విశ్వాసులు ఎందుకు లేని స్థితిలో లేరు? యెహోవా మంచి కాపరి, నాకు లేమి కలుగుదని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వే లేమిలో ఉంటే మీ విశ్వాసులు ఎందుకు లేమిలో లేరు? విశ్వాసులు నువ్వేం చేస్తున్నావు? ఆయన సంఘాన్ని నువ్వు పాడు చేస్తున్నావా? ఎంతసేపటికి ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వీళ్ళని పిలుచుకొని చర్చిలో కూర్చోబెట్టుకొని భజన చేయించుకుంటావు. కానీ నువ్వంటూ ఓన్గా కష్టపడి సువార్తను ప్రకటించి అనేక మంది బిడ్డలను తీసుకొని రాలేవా చర్చికి? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఇంక దేనికి పనికి వస్తావు? ఈరోజు నీకు సమయం ఉంది, సమయం లేక గతించిన పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్న కాడికి చాలు, గతించిపోయింది కాలం చాలు. ఇంకా ఎంతకాలం నువ్వు సైలెంట్గా ఉంటావు? ఒక రగలాలి
నీకు ఆ రోషం కలగాలి. ఆయన రోషం కలిగిన దేవుడు కదా, అదే రోషాన్ని ఇచ్చాడు కదా మనందరికీ. ఎందుకు నీకు రోషం లేదా? చచ్చిపోయిన స్థితిలో ఉన్నావా? జస్ట్ ప్రాణం మాత్రమే ఉంది, ఆత్మీయత లేదా నీలో? దేవుడి కోసం పౌరుషంగా నిలబడలేవా? కనీసం ఒక ముగ్గురు కన్నా కొత్త సువార్త చెప్పలేవా? చెప్తే రోజుకు 3 చెప్పినా నెలకు 90 మందికి చెప్తావు. కనీసం సంవత్సరానికి ఒక 9 మంది అన్న కొత్త వాళ్ళు వస్తారు కదా. ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? పాస్టర్ అనే ఒక వేషధారణ ధరించుకొని, ఒక బ్యాగ్ తగిలించుకొని, లేదంటే ఒక పర్సు పట్టుకొని, బైబిల్ పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని పేరుకి నీ ఇష్టానుసారం లోకానుసారంగా తిరుగుతావా? దేవుని చిత్తం మనం ఏం చేయలేదంటావా? నువ్వు చేస్తే కదా అసలు దేవుని చిత్తం జరిగించేది. నువ్వేదైనా చేస్తే కదా దేవుని చిత్తం జరిగేది. ఎంతకాలం నీకు ఇది? దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఎందుకు నువ్వే మార్పు చెందట్లేదు? ఎందుకు నీ మనసును త్రిప్పుకోవట్లేదు? ఇంకా లోకంలో కలిసిపోదాం అనుకుంటున్నావా? ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నావా? వ్యర్థమే, ఈ జీవితం వ్యర్థమే. దయచేసి మారండి, మీకు దండం పెట్టి చెప్తున్నా. మీ బంధువులు, మీ మిత్రులు అందరినీ కూడా, పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరూ అగ్నిలో నుంచి లాగినట్టుగా వాళ్ళని లాగి దేవుని ఎదురు సాక్షిగా నిలబెట్టండి. ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆత్మ వెళ్ళి రాదు. ఇక్కడ మనకు సమయాన్ని ఇచ్చాడు దేవుడు. మన బంధువుల్ని, మన మిత్రుల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి, బాధ్యత ఉంది. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాయనా మా బంధువులే, మా మిత్రులే, మా స్నేహితులే అంటే ఆయన రక్షించడు. ఇక్కడ ఉంది. వాళ్ళని దండం పెడతావా, దశకం పెడతావా, చేతులు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, అవసరమైతే కాళ్ళు పట్టుకొని దండం పెడతానని చెప్పు. వాళ్ళని తీసుకొని రా, లోకంలో నుంచి వేరుపరచు. నువ్వు మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు. నామకార్థానికి పాస్టర్ అనే ఒక వేషం వేసుకున్నావు, సమర్పణ అనే ఒక ట్యాగ్ తగిలించుకున్నావు. ఏం చేయటానికి? దయచేసి ప్రియ క్రైస్తవులారా, నేను ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి దండం పెట్టి చెప్తున్నాను. నేను ప్రభు పిలుపును గ్రహించక అనేకమైన బిజినెస్లు చేసి ఆరిపోయాను. నేను ఏదైతే ఎక్కువగా ప్రేమించానో దాన్ని తీసిపడేశాడు. నా అతి తెలివి వల్ల నేను అనేక బిజినెస్లు చేశాను, అన్నీ లాస్ అయిపోయాను. చివరికి దేవుడి మీద నెట్టలేదు. తెలుసుకున్నాను నా తప్పును, నేను రియలైజ్ అయ్యాను, జ్ఞానోదయం అయింది, వచ్చాను, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. నేను మందు తాగాను, చాలా భయంకరమైన తప్పులు పాపాలు చేశాను. ఎప్పుడు నాకు తృప్తి, సంతోషం లేదు. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలున్న అకౌంట్ కూడా ఉంది. ఎప్పుడు నాకు తృప్తి లేదు. దేవుని గురించి ఒకరోజు సువార్త ప్రకటిస్తే ఎంతో తృప్తి. నేను ఒక పిలుపునిస్తున్నాను మీ అందరికీ. ఎవరికైతే సమాధానము, సంతోషము లేదో రా, బయటికి రా, సువార్తను ప్రకటించు. దానికి మించిన తృప్తి, సంతోషం నీ జీవితంలో రాదు. ఎంతో సమాధానం, ఆ సాటిస్ఫాక్షన్ ఎవరికి రాదు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, లేచి దేవుడి కోసం నిలబడు, సువార్తను ప్రకటించు. నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. నా జీవితం మారింది, నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఎన్ని చేసినా నేను ప్రతి ఫ్లైట్ ఎక్కా ఇండియాలో, చాలా 5 స్టార్ హోటల్లో తిన్నాను. నా కంటికి కనపడిన ప్రతి వస్తువును తినేసాను. తినగలిగింది మానవుడు. దేంట్లో తృప్తి, రుచి లేదు. యేసు ప్రభు వారి సువార్త ప్రకటిస్తేనే చాలా తృప్తి, సంతోషం. అది చెప్పరానిది, చెప్పలేనిది. దాన్ని వర్ణించలేము, వివరించలేము. ఆయన ప్రేమ అంత గొప్పది. అన్నీ పోయినా చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నా. సంతోషమే లేకపోతే సువార్తను ప్రకటించలేము. ఫస్ట్లో చాలా కష్టంగా ఉండేది. రాను రాను అలవాటు చేసుకున్నాను. నా ప్రాణానికి, నా ఆత్మకి నేను అలవాటు చేసుకున్నా. మంది ఇక్కడ కాదు, ఇది టెంపరీ లైఫ్. అక్కడ మనది పర్మనెంట్ రాజ్యం. ఆ రాజ్యం కోసం ఇక్కడ కష్టపడాలి. ఈ లోకంలో తినటం కోసం మనం గవర్నమెంట్ జాబులు చేయక్కర్లేదు, ప్రైవేట్ జాబులు చేయక్కర్లేదు, అనేక పిచ్చి పిచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్ చేయక్కర్లేదు. ఆ లోకం కోసం ఈ లోకంలో మనం శ్రమించాలి, కష్టపడాలి. రోజంతా ఎండలో కష్టపడితే 1000 రూపాయలు రావట్లేదే. మరి నీకు నిత్య జీవం ఎట్లా ఇస్తాడు దేవుడు ఇక్కడ కష్టపడకపోతే? ఈ లోకంలో నువ్వు తినడానికి 1 కేజీ బియ్యం, 1/2 కేజీ పప్పు కోసం, ఉప్పు కోసం ఇక్కడ ఎంతో శ్రమిస్తున్నావు. నీకు ఇక్కడ నిత్య జీవం ఇస్తున్నాడు. ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? బాధ్యతను మర్చిపోయావా? ఇదే నీ పర్మనెంట్ లోకం అనుకుంటున్నావా? ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు చూస్తాడు, ఒక్కసారి మొత్తుతాడు. దయచేసి తెలుసుకోండి. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ బంధువులకి, మీ మిత్రులకి
మీ వారి అందరికీ, మీ అనుకునే వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొని రండి ప్రభు దగ్గరికి. దయచేసి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. మీరు సిగరెట్లు మందులు తాగబాకండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేయబాకండి. ఇంకా ఎంతకాలం? ఆయన రాబోతున్నాడు, కాలము సంపూర్ణమైనది, ఆయన రాజ్యం సమీపించినది. ఈ లోకం మనది కాదు. రాబోయే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు, అవకాశం ఉండదు, సువార్తను ప్రకటించడానికి టైం ఉండదు, బైబిల్ని కూడా తీసేస్తారేమో తెలియదు. కనీసం బైబిల్ని పూర్తిగా చదవండి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రెడీగా ఉండండి, ఆయన బలలో చేయి వేయండి, ఆయన సాక్షిగా ఉండండి, ఆయన్ని ప్రచురితం చేయండి, అనేక మందికి ప్రకటించండి. ఈ లోకంలో ఏమి సంపాదించినా అంత వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. ఇక్కడ ఎవరికైతే మనం సువార్తను చెప్తామో ఆ సువార్త మాత్రమే మనతో పాటు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన రాకడ సమీపించింది. మధ్యాకాశంలోకి వచ్చి ఆయన బూర ఊతాడు. ఆ బూర ఊదంగానే రెప్పపాటులో మహిమా శరీరం ధరించి మనం ఎగిరి వెళ్ళిపోవాలి. అలాంటి పరిశుద్ధత మనకు కలిగి ఉండాలి. నా కుమారుడా రా అంటున్నాడు ఆయన, కానీ మనం ఇంకా ఎక్కడున్నాం? నామకార్థంగా జీవిస్తున్నాం. ఈ లోక ఆశల్లో పడిపోయాం. ఏం చేయడానికి? దయచేసి మారండి. నేనేదో మీ క్లాస్ పీకట్లేదు, కానీ నా బాధ, నా ఆవేదన నాకు కూడా తెలియక ముందు చాలా ఉండేవాడిని. యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, ఏదో ఒక దేశానికి చెందిన దేవుడు, ఒక రంగుకు చెందిన దేవుడు, మనకెందుకు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన రుచి నిజంగా చూసిన తర్వాత తెలుస్తుందన్నమాట. ఒక్కరోజు కూడా ఆయన సువార్త ప్రకటించకుండా పడుకుంటే నిద్ర పట్టదు. ఇది వాస్తవం. మీకు ఎలా నిద్ర పడుతుంది? ఎన్ని రోజులు మీరు ఖాళీగా ఉంటున్నారు? అంటే దేవుడు నీకు ఇంకా ఏమీ నష్టం చేయలేదు, నిన్నేమీ ముళ్ళు తీసుకొని పొడవలేదనే కానీ నీకు బాధ. చాలామందికి అనేక రకాల ముళ్ళులు ఉన్నాయి. నీకు దేవుడు ముళ్ళు పెట్టలేదనే నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు యాక్సిడెంట్ నీ కాలు ఎరిగితే నీ బ్రతికేంటి? ఈరోజు నీకు పెరాలసిస్ వస్తే నీ బ్రతికేంటి? ఈరోజు నీ నోరు పడిపోతే నీ బ్రతికేంటి? ఈరోజు నీ చూపు మందగిస్తే నీ బ్రతికేంటి? ఈరోజు నీ అవయవాలన్నీ పాడైపోతే ఏంటి నీ పరిస్థితి? నీకు ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. తెలివిచ్చాడు కదా దేవుడు. ఎక్కడ వాడుతున్నావు ఆ తెలివిని? బ్రాంతి షాప్లో వాడుతున్నావా? బార్లో వాడుతున్నావా? లోక కార్యాల్లో వాడుతున్నావా? అక్రమ సంబంధాల దగ్గర వాడుతున్నావా? ఏం వాడుతున్నావు నీ జ్ఞానాన్ని? ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు క్రైస్తవుడు, నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి కదా మనం. ఎందుకు నువ్వు చెప్పించుకుంటున్నావు? ఎందుకు నీకు నీ దగ్గరలో వాళ్ళ దగ్గర సాక్ష్యం లేదు? నీ బంధువుల దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ మందిరంలో వాళ్ళ దగ్గర నీకు సాక్ష్యం లేదు, నీ తోటి సహోదర సహోదరుల దగ్గర నీకు సాక్ష్యం లేదు. ఎందుకు లేదు? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే నీ వారిని నువ్వేం కాపాడుకుంటావు? దయచేసి మారు. చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఏ రోజు చివరి దినమో తెలీదు. ఆ తర్వాత మనం పోయాక పెద్ద దినమే చేస్తారు ఇంట్లో వాళ్ళు. మన ఫోటో గోడకు పెట్టేస్తారు, చూసుకుంటూ ఉంటారు. మనం ఎక్కడ కాలిపోయి కేకలు పెడతా ఉంటాం ఏం చేయకపోతే ప్రభు కోసం. అవసరమా? ఇదిగో ఎండకి మలమల మాడిపోయి ఎండకి ఇక్కడే కూర్చోలేకపోతున్నాం. నరకంలో ఏం కూర్చుంటాం ప్రశాంతంగా? అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మారండి, అనేక మందిని మార్చండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.